దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్వతేని వాగ్దాన ప్రకటన 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని హిందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహానుకి దేవుడు ఈ ప్రకటన గ్రంథమంతా కూడా ఈ ప్రవచన వాక్యములను తన ప్రత్యక్షత ద్వారా తెలియచేశారు. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథమును ధ్యానించడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. నిజమే, ఈ యొక్క గ్రంథమును మనం ఈ పుస్తకంను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ గ్రంథమును మనం చదవకుండా ఉండడానికి సాతాను మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఆ విషయాలు తెలుసుకోకూడదని చెప్పి దుష్టుడు ఎంతగానో పనిచేస్తాడు. అయినప్పటికీ కూడా భయపడకుండా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ప్రతిరోజు మనం ధ్యానించటం ద్వారా మరి క్రీస్తు యొక్క రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, సంఘములు ఏ విధంగా ఉండాలి, దేవుని రాజ్యములో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులన్నిటినీ కూడా మనము ఎంతో గొప్పగా తెలుసుకోగలుగుతాము. అయితే దేవుని యొక్క ఈ ప్రవచన వాక్యములను ఈ గ్రంథాన్ని ఎవరైతే విని వాటి ప్రకారము చేస్తారో వారు ధన్యులని కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మీరింకను కూడా ఈ ప్రకటన గ్రంథమును ధ్యానించకుండా ఉన్నారేమో భయంతో, ఇప్పటికైనా ఈ ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా ప్రతిరోజు ధ్యానించండి. మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యములను మా గైకొని జీవించేవారుగా ఉన్నప్పుడే కదా మరి ఆయన రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని, వారి ఇంటిని, వారి సమస్త విషయాల్ని బలమైన అగ్ని కంచె వేసి కాపాడండి. దుష్టుని కార్యం లయమిచ్చేతండి. అయ్యా తండ్రి, నీ ప్రజలను, ఈ లోక ప్రజలందరినీ కూడా ఎంతో రక్షించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. నెమ్మది, శాంతి, సమాధానం ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించమని, ప్రతి ఒక్క విషయమందు సహాయం చేసి దీవించి నడిపించమని. అయ్యా తండ్రి, రోగులు ముట్టి స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి జ్ఞానం, తెలివి దయచేయండి. అలాగే ప్రభా తండ్రి, చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి బలము, శక్తి, కోపదల నీ సహాయం ఇసన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.